206 పాట. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 అందరూ యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. చప్పట్లో ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా ప్రభువుతో ఉండాలి. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా, పాపాల ఊబిలో నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు తోడుగా, ఏ తోడు లేని నా అండగా నీవు నిలిచావయ్యా, నా అండగా నీవు నిలిచావై. అందుకే యేసయ్యా, యేసయ్యా, అందరూ యేసయ్యా, యేసయ్యా, గట్టిగా యేసయ్యా, అందరూ గట్టిగా ఉండాలి. యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, సదాకాలము నీతో నేను. స్తోత్రం, చెప్పడదాం. సదాకాలము మన అండ ఆయనే, మన కొండ ఆయనే, మన తల్లి ఆయనే. నీ వాత్సల్యము నాపై చూపి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా, నీ పాత్రగా నన్ను మలచావై. అందుకే యేసయ్యా, 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 అందరూ యేసయ్యా, యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, 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 యేసయ్యా. రెండు చేతులు, రెండు చేతులు. హల్లెలూయా. పాటల పుస్తకం కొనుక్కుని తీసుకొచ్చండి. కనీసం నీ జీవితంలో ఆ పాట అయినా పాడుకుంటే దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు. రెండు సాక్ష్యాలు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా ఇవి మనానికి దగ్గరైనటువంటి సాక్ష్యాలు. దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచారు. దేవునికి స్తోత్రం. అప్పు అవ్వచ్చు, ఆపద రావచ్చు, కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? సజీవురాలుగా ఉంచాడు. స్తోత్రం. ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసిన దేవుడు, ఆయన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోవాలి. అలా మార్చబడాలి. నువ్వు ఆయన పాత్రగా మార్చబడాలి. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో, ఎవరి ప్రేమ? క్రీస్తు యేసు ప్రేమ,
మనుషుల ప్రేమ చూసారా ఎంత భయంకరమైందో. ఆమె కూడా పని కోసం వెళ్ళింది, బెంగాలీ ఆవిడ. ఏమన్నా పనికి వెళ్ళిందా? ఆవిడ ఇల్లు సొంత ఇల్లు అది. ఆమె పనికి వెళ్ళింది, కానీ చూసారా పక్కన సహోదరిని ప్రేమించలేనటువంటి క్రూరమైన మనసు కొందరది. మూర్ఖ స్వభావ మనుషులు మనలో కూడా ఉంటాం. వాళ్ళే కాదు, మనలో కూడా ఉంటాం. మనకు కూడా అటువంటి వచ్చేద్ది సైతాను. కనీసం ఆ తోటి, అయ్యో నాతో పాటు స్త్రీయే కదా, నాతో పాటు ఆమె కూడా ఒక ఆడదే కదా అన్నటువంటి ప్రేమ ఉందంటారు వాళ్ళకి. సరే, అందుకని అన్నాడు అక్కడ, క్రీస్తు ప్రేమతో లేకపోయా, ఏ తోడు లేని నాకు తోడుగా ఉన్నావు, నా అండగా నన్ను నిలిచావు. దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘ బిడ్డలారా, ఇవన్నీ అనుభవాలు మనకు. ఈ అనుభవాల్లో ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా మన పాత రోత జీవితంలో ఉండకూడదు, ఒక మార్పు కలగాలి. ఏదో కేవలం నూతన సంవత్సరాన్ని చెప్పుకుంటూ బ్రతికేయడం కాకుండా, నూతన స్వభావం కలిగి, నూతన మనస్సు కలిగి, నూతన ఆజ్ఞ కలిగి, నూతన వ్యక్తిగా నిన్ను ఏం చేయాలంటే ప్రభువుకు చూపించుకోవాలి. స్తోత్రం కాక. ఎవరు చూపించుకోవాలి? ప్రభువుకు నువ్వు చూపించుకోవాలి. కాబట్టి రాత్రి యొక్క మధ్యాహ్న సమయంలో సంతోషం గురించి, సంతోషించడినటువంటి మాట కోసం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సంతోషం అన్ని సమయాల్లో మనిషికి ఉండదు. కొన్నిసార్లు దుఃఖం వస్తూ ఉంటుంది, వేదన వస్తూ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మహాశ్రమల్లో కూడా మనము సంతోషంగా ఎంచుకోవాలట, మహానందము ఎంచుకోవాలట. అది కష్టమైన పరిస్థితి మనకే. కానీ అయినప్పటికీ ఆ శ్రమల్లో కూడా, ఆ శోధనలో కూడా దేవుని స్తుతించుట మాత్రం మనము క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన రోజున నువ్వు అసలే దేవుని బిడ్డవే కావు. కొందరు లోకంలో వాటిని బట్టి సంతోషిస్తారు. కొందరు సినిమాలు బట్టి, కొందరు మందును బట్టి, కొందరు శరీర కోరికను బట్టి, కొందరు బలాన్ని బట్టి, కొందరు డబ్బును బట్టి, కొందరు వారికి కలిగినటువంటి వాటి బట్టి సంతోషిస్తున్నారు. ఆ సంతోషం నేను అంటాను కేవలము కొంతవరకే. కొందరు కొన్నిసార్లు కొందరిని బాధ పెట్టి సునకానందం అంటారు. అది ఏమానందం? అది సునకానందం అంటే తుచ్చమైనటువంటి ఆనందం అనమాట. మీరు చూసారు 31వ తారీఖున ఒక 5 బళ్ళు వేసుకొచ్చిన బళ్ళు ఏం చేశారు? పాడు చేసేసి వాళ్ళు సంతోషపడ్డారు. పాడైపోయినటువంటి వాళ్ళకి ఏమనిపించింది? బాధ. అదే సునకానందం అండి. ఈ మధ్యలో మీరు చూసారు లేదో, క్రిస్మస్ టైంలో తిరుపతిలో అన్నమయ్య అనేటువంటి ఒక సెంటర్ ఉంటుంది. ఆ అన్నమయ్య విగ్రహానికి ఒక టోపీ పెట్టాడట. ఏం పెట్టాడు? యూట్యూబ్లో క్రిస్మస్ టోపీ. అది మామూలు మనం వేసుకునే టోపీ కాదు. క్రిస్మస్ తాత చూడండి, శాంతి క్లాత్ తాత అవి వేసే టోపీ పెట్టాడు. ఇది ఆ నోట ఇదైపోయి మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఈ క్రైస్తవుల మీద పడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరల్లా బురద చల్లేవాళ్ళు, సునకానందం పొందేవాళ్ళు, తిట్టాలనుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా మాట్లాడేశారు. ఎవడో అది క్రైస్తవుడే, అది క్రిస్మస్ టైంలో వేశారు, క్రిస్మస్ రోజున వేశారు, అది క్రిస్మస్ ముందు రోజున మాట, 25కి ముందు రోజున వేశారు. అందుకని వాళ్ళు ఉరి తీసేయాలి, వాళ్ళని చంపేయాలి, శర్మం తీసేయాలి, తోలు తీసేయాలి, ఇలాగని మొత్తం మీద టీవీలో ఇచ్చేశారు. ప్రచారం కూడా టీవీలో కూడా ఇచ్చేశారు. సరే, పోలీసు వారు కేసు కూడా పెట్టారు. ఎవరు పెడతారో చూస్తేనే కదా. ఏమండి, యేసుప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. కానీ వాళ్ళు ఏంటంటే ఈ మత ఉన్మాదులు చేసే పని ఏంటంటే ఎప్పుడు చూడ బురద వెళ్ళటమే. అందులో కొందరు ఉన్నాడు, ఒకడు పిచ్చోడు, ఒకడు తిరుగుతున్నాడు ఈ మధ్యకాలం, బాగా పిచ్చోడు తిరుగుతాడు, యూట్యూబ్లో పిచ్చోడు. ఆ పిచ్చోడు ఏం చేస్తూ ఉంటాడు? రకరకాల మాట్లాడుతూ ఉంటాడు. తెలుసు కొంత, తెలియక కొంత మాట్లాడుతాడు. అందుకనే మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. స్తోత్రం కాక. ఆలోచించండి. ఇలాగా మొత్తం మీద తిరుపతిలో కేసు పెట్టారు. మొత్తం మీద పోలీసులు తిరుగుతున్నారు. ఎవడా అని చెప్పి తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడు?
అందులోకి ఆ తిరుపతిలో అన్నమయ్య సెంటర్లో ఆ అగ్రం దగ్గర అర్ధరాత్రి 12 అయినా కానీ చాలా జనసంద్రం ఉంటుంది, చాలా జనసంద్రం ఉంటుంది. కావాలని అంత ఇదిగా అవమానపరచడానికి, ఎందుకంటే దేవుని యొక్క ఎరిగిన వారు ఏ దేవుని దూషించకూడదు, ఎవరి మతాన్ని ఎవరి విశ్వాసాన్ని వాళ్ళను మనం గౌరవించాలి. స్తోత్రం కలగాక, అంతే కదా. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేయాలి, మనం గౌరవించాలి, ప్రేమించాలి. దేవతనైతే ప్రేమించాలి, లేకపోతే నోరు మూసుకుని ఊరుకోవాలి. అది దేవుడు చెప్పిన మాట. సరే పిల్లలు గమనించండి, ఈలోపు ఒక వారం రోజులు అయిపోయింది. జనవరి 1 వచ్చేసింది, క్రిస్మస్కి దానికి ఒక వారం రోజులు అయిపోయింది. 2వ తారీఖున ఎప్పుడో జరిగిన విషయం ఏంటంటే, అసలే ఎవరేసారు మొత్తం పోలీసులు గాలి ఇచ్చినా ఎక్కడ ఎవరికి సమాచారం దొరకలే. చివరికి ఏంటంటే ఒక జరిగిన సంఘటన ఏంటంటే, పట్టపగలే జరిగింది. అది రద్దీగా ఉన్నది, రాత్రి రద్దీగా ఉంటుంది, పట్టపగలే జరిగింది. ఎలాగంటే ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉంటుంది కదా, అందులో పరీక్షిస్తే వీళ్ళరా ఒక మానసిక రోగి అడుక్కునేవాడు ఏమండి, అది ఎక్కడో వాడికి దొరికింది ఆ రోజు. అది తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆ విగ్రహానికి, నా అన్నమయ్య విగ్రహానికి పెట్టి మళ్ళీ వెళ్ళి ఒక అరుగు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా సీసీ కెమెరాలో కనిపించింది. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో, చంపేస్తారా, ఉరిదీసేలా, చూసారా. కనుక కొన్నిసార్లు పిల్లారా, శ్రమలు అనేటువంటి మనం ఏదో చేసిన మాత్రం కాదు, కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా ఈ యొక్క విధి విధానాలు మనం చూసినట్లయితే మహాశ్రమలు దేవుని బిడ్డలకు కలుగుతూ ఉంటాయి. ఆ మానసిక రోగి, ఆ అడుక్కునేవాడు బెగ్గరు చేసిన పని కోసం క్రైస్తవులు పడిపోయారు వాళ్ళందరూ కూడా. ఇంకెవరు క్రైస్తవులు చేస్తారు, క్రిస్మస్ తాత అది టోపీ ఎవరికి ఉంటుంది, క్రిస్మస్ టోపీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళే చేశారు, అవమానపరిచారు, అలా చేశారు, ఇలా చేశారని ఈ హిందూ సంఘాలన్నింటిలో కూడా రకరకాలుగా మాట్లాడేస్తారు. అందుకనే కొన్నిసార్లు మనము తెలిసినటువంటి విషయాన్ని గట్టిగా మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలగాక, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తును గూర్చినటువంటి వార్త నశించిపోతున్న వారికి వెరితనముగా ఉంది. అనేక సార్లు వెర్రితనలు వేసి హేళన చేసి అవమానపరచడం చూస్తారు, అవమానం పడుతున్నాం మనం. అయినప్పటికీ కూడా క్రీస్తునందు మహానందముగా మనం ఎంచుకోవాలంట. దేవుని స్తోత్రం. ఆ సహోదరులతో చెప్పారు, కనీసం ప్రార్థన చేసుకోవడం లేదు. కానీ ఇప్పుడు అలాంటి శ్రమలు రాబోతాయి తెలుసా మీకు, మనకు కూడా వస్తాయి. అందుకే మనం తట్టుకోవాలి, అందుకే మనము ఓర్చుకోవాలి, అందుకే మనం సహించుకోవాలి, అందుకోసం నిలబడాలి. అప్పుడే తప్పలేయో గట్టి గింజలేయో తేలిపోతాయి. అర్థమైందా. ఏదో కేవలం క్రైస్తవుడు అయినందున మనము కొన్నిసార్లు ఏమవుతుంటే సిగ్గుపడతా, అయ్యో దేవాన్ని. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటో చూడండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టే నేను దేవుని బట్టి అని చెప్పగలనమాట. స్తోత్రం కలగాక. అందుకే అన్నాడు, ప్రియులారా 12 వచ్చిన, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. అయ్య బాబు ఏంటి జరిగిపోద్ది, అయ్య బాబు ఎలాగైపోతుందండి, నువ్వేం ఆశ్చర్యపడకలేదు. నీ దేవుడే ఆశ్చర్యకడు కాబట్టి ఆ కలిగిన మహాశ్రమ కూడా దేవుడు నిన్ను తప్పించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలగా. ఈరోజు క్యాలెండర్లో మనం మొట్టమొదటిది పేజీలో మనం చూస్తాం, ఏంటది, నేను నీకేమిస్తాను. అందరికి అది కావాలి, ఏం కావాలి, కానీ ఆ పైన మాత్రం వద్దు. ఆ పైన ఏముంది, ఇంటికాడ చూసారాలే కొందరు చూస్తలేదు. మరి ఎందుకు తెలిసి నేను కనుమందని ఎందుకు తెలుసా, నేను కవర్లో పెట్టి ఇది ఇచ్చాను, మరలా పెట్టి నాకు ఇచ్చేశారు, కానుకెట్టారు, అందుకని ఇక్కడ ఇట్టానమాట. మళ్ళీ అన్నీ కాదులే, కొన్నే 4-5 కవర్లు మాత్రం తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చారు. అలా టైం లేదు పాపం వాళ్ళకి. అందులో మా అమ్మాయి కూడా ఉంది. ఎందుకంటే నీ పేరు చూశాను కాబట్టి కానుకిచ్చినట్టు పేరు రాశారు కదా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప 30 కవర్లు వచ్చాయి. చాలా సంతోషంతో మిమ్మల్ని అందరూ అభినందించారు. ఎందుకంటే కుటుంబానికి కూడా కానుకిచ్చి మళ్ళీ కవర్లో కానుకిచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. చాలా బాగా సంతోషం జరిగింది ఈ సంవత్సరం. అవునా కాదు, జరిగిందా? ఏదో భోజనాలు జరిగితేనే కాదు, అన్నీ బాగా జరిగాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా జరగడానికి కారణం ఏంటంటే మీ అందరి సహకారం, ప్రోత్సాహం. అది ముందేమో మనం ఏం చేస్తామంటే కొంచెం మూలుకుంటాం, తర్వాత మాత్రం చేస్తాం పని. మనకున్న సంఘ అలవాటు ప్రారంభం కానిచ్చి 30 సంవత్సరాలు అలవాటు అయిపోయింది మనకి.
స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి ఒక వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళండి, మీ గుమ్మాల దగ్గర అంటించుకోండి. నూతన సంవత్సరం మేము వస్తాం, తప్పకుండా మీ ఇంటికి అందరింటికి వస్తాం. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాను ఇక్కడ అమ్మా? జీవకిరీటం. అదే చెప్పండి, అది జీవకిరీటం. అది వచ్చేయాలి, అది కావాలి నాకు ఇచ్చేయాలి, అందరికి ఇచ్చేయాలి. కానీ ఆ పైన వాటం చూడండి, మరణం వరకు అది ఉండవు. మనం ఎక్కడి వరకు ఉండాలి? మరణం వరకు నమ్మకముగా ఉండుము. ప్రభు అన్నాడు, నేను నీకు ఓ పాపను ఎందుకు వేసారు తెలుసా? అక్కడ ప్రభు వెనకాల పాపను ఎందుకు వేసారు తెలుసా? అలాంటి మనస్సు ఉండాలని. స్తోత్రం. ఈ సంవత్సరం క్యాలెండర్ ప్రతి పేజీలో కూడా ప్రభువారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకైనా కనీసం లేచి అది తీసి ఆయన్ని ఆ వాక్యం చదివి ఏమండి చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు నీకు జీవకిరీటాన్ని తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే నమ్మకంగా నువ్వు ఉండు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఏమండి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభు కొరకు నమ్మకముగా ఉండు. 12వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా. మన అంశం ఏంటి? సంతోషించుడి. ఏంటండి? సంతోషించుడి. దేంట్లో సంతోషించాలి? ఇక్కడ అన్నాడు చూడండి, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై. అంటే క్రీస్తు ప్రభు పొందిన శ్రమలలో మనము కూడా పాలువారనట్లుగా. అంటే మనకు వచ్చిన శ్రమ మనము కాల బాధపడకుండా, అయ్య బాబు నాకు వచ్చిన శ్రమ అనుకోకుండా ప్రభుని మనం చూడాలన్నమాట. క్రీస్తుని మనం చూడాలి. ఆయనకు వచ్చిన శ్రమలలో నేను కూడా పాలువారై ఉన్నంతగా మనము సంతోషించాలి. 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమాస్వరూపు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచారు. చూసారు ఇప్పుడు ఏమండి? మనము నిలబడగలుగుతున్నామంటే క్రీస్తు నామనిత్తం నిందల పాలు అవుతున్నప్పటికీ కూడా మహిమాస్వరూపి యొక్క ఆత్మ అంటే దేవుని ఆత్మ ఏమవుతుందంట? మీ మీద నిలుస్తుంది. కాబట్టి మీరు ధన్యులు. ఒకప్పుడు మీరు అన్యులు, ఇప్పుడు ఏమయ్యారు? నేను అన్ని రకమైన క్రైస్తవుడిగా ఒకవేళ ఆ యొక్క శాఖలో పుట్టినా నాకంటూ యేసు ప్రభువుని గురించి మాత్రము ఆరాధన నాకు లేదు, బైబిల్ చదవడం లేదు నాకు. ఎందుకంటే ఆయనకి నేను దూరంగా ఉన్నాను. కానీ ప్రభు నాకు ఏమిటి తెలుసా? దగ్గర సమీపమై నువ్వు అక్కడ కాదురా బాబు, నా బిడ్డగా ఉండాలని దేవుడు నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం కలగాక. ఆ రోజున ఎప్పుడైతే నేను ఆ గోదావరిలో, నర్సాపురం గోదావరిలో బాప్తిసం పొందానో అప్పుడు నా జీవితం అంతా కూడా ఆయనకి అర్పించేశాను. దేవుని స్తోత్రం కాదు. దేవుని బిడ్డలారా, మనం ధన్యులుగా దేవుడు మనల్ని చేశాడు. ఇంకా అన్నాడు చూడండి, మీలో ఎవడను నరహంతుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింప తగదో. దేవునికి స్తోత్రం కలగాక. అర్థమైందండి? మనం మనం ఉండకూడదు అనమాట. ఇంకా చదవండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడలా అతడు సిగ్గుపడక. అతడు ఇప్పుడు చెప్పండి, దేవుని బట్టి అయినందుకు ఏమొస్తుంది? బాధ వస్తుంది. బాధ వచ్చినప్పటికీ, నింద వచ్చినప్పటికీ, అవమానం వచ్చినప్పటికీ, శోధన వచ్చేటికి ఏం చేయకూడదంట? సిగ్గుపడకూడదంట. కొన్నిసార్లు ఏం చేస్తాను తెలుసా? సిగ్గుపడి బైబిల్ దాచేస్తాం, సిగ్గుపడి ప్రార్థనకి వెళ్ళనండి చెప్తాం, సిగ్గుపడి ఏం చేస్తామంటే అసలు దేవుడే నాకు తెలియదని పేతురు బ్రదర్లాగా. పేతురు గారు ఉన్నారు కదా, ముందేమన్నాడు పేతురు గారు? నీ కోసం నా ప్రాణాన్నే అన్నవాడు ఏం చేశాడు? అసలు ఆయన ఎవరో నాకు. అలాంటి మాటలు, బొంకు మాటలు మనకు ఉండకూడదండి. అర్థమైందండి? అబద్ధ మాటలు మనం ఉండకూడదండి. అదే అన్నాడు అక్కడ, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడం సిగ్గుపడక ఆ పేరును బట్టి తీర్పు దేవుని ఇంటి వద్దకు. చూసారా? తీర్పు వచ్చేస్తుంది. ఎక్కడ ఉందంట? దేవుని ఇంటి దగ్గర ఉందంట. దేవుని స్తోత్రం కలగాక. ఆ పైన ఒక మాట అన్నాడు చూడండి, ఆ యొక్క 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అయితే అన్నిటి అంతము. చూసారా? ఎక్కడేమన్నాడు? ఈ యొక్క 17వ వచనంలో దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది. ఎక్కడేమన్నాడు? 7వ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేటుకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మీ మీదకి కీడు రాబోతుంది, మీ మీదకి మహాశ్రమ రాబోతుంది, మీ మీదకి భయకటువంటి ఆ యొక్క శోధనలు రాబోతున్నాయి. కాబట్టి మీరు
క్రీస్తునందు మీరు ఉండి ఆయనలో మీరు ఉంటే పిల్లారా, ఆయన మీకు ఏమిస్తాడో తెలుసా? సంతోషాన్ని, సమాధానం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా 17వ వచనంలో, అది మన మధ్యనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? చూసారా, అది మన దగ్గర వాళ్ళ ఆరంభం అయితే తీర్పు. దేవుని సువార్త అవిధేయులు అంటే, అవిధేయులు అంటే ఎవరో? ఇష్టపడిన వారు, దూషించేవారు, ఏమంటే అవిశ్వాసం, ఇంకా మనల్ని రకరకాలుగా తీసిస్తారు. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఎవరు లోకువా అంటే దేవుని బట్లే లోకువా. ఎందుకో తెలుసా లోకు? తెలుసా, వాళ్ళు యేసుప్రభు చెప్పాడు రా ఏమని, ఓ చెంప కొడితే ఏమండి అంటే వాళ్ళకి తెలిసి విషయాలు తెలిసినా కానీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే నిందలు వేసే లోకం ఈ లోకం, మూర్ఖమైన లోకం ఈ లోకం, అవమానపరిచే లోకం, సిగ్గుపరుస్తూ ఉంటారు కొందరు. అర్థమైందండి? కానీ మనుషులు ఒకరు సిగ్గుపరిచినా కానీ మన దేవుడు మనల్ని సిగ్గుపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు మిమ్మల్ని సిగ్గుపరచలేదు మీ బంధువులు, మీ స్నేహితులు, మీ వీధివారు, మీకు తెలిసిన వారే ఎన్నిసార్లు సిగ్గుపరచలేదు? అయినప్పటికీ నీ పిల్లారా ఇక అన్నాడు అద్భుతమైన మాట. ఏమన్నాడు తెలుసండి? అది మన యొద్దనే ఆరంభం అవుతుంది. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడా? అంటే నీతిమంతుడికే కష్టమైపోతే మరి పాపి దుర్మార్గుడు ఎక్కడా? అందుకే ప్రభు దుర్మార్గుడు కొరకును పాపి కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. పాపి తన పాపములో చంచిపోవడం ఇష్టం లేక పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాక. అందుకనే ప్రజలందరికీ కలుగుబాబు సంతోషం, 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 సమాధానం. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి 19వ వచనం, కాబట్టి దేవుని చిత్తానుసారముగా బాధపడువాడు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేను. దేవునికి స్తోత్రం. సరా, నమ్మకమైనటువంటి సృష్టికర్త, నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలు ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ప్రభువా ఇదిగో తండ్రి, యేసు ప్రభు చెప్పినట్లుగా నా ఆత్మ నీకు అప్పగిస్తాను తండ్రి అని చెప్పాడు. అలాగే పిల్లారా మన జీవితాన్ని మన ప్రభుకి సమర్పించుకోవాలి. పాట పాడటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు. అర్థమైందండి? లేకపోతే ఏదో నేను ప్రార్థనకు వస్తాను కదా చాలు అనుకోవడం కాదు. పాట పాడుతూ ప్రార్థిస్తూ దేవుని యొద్దకు వస్తూ మనం జీవితాన్ని ఏం చేయాలంటే ఆయనకి సమర్పించేసుకోవాలంతే. ఎప్పుడైతే సమర్పించుకున్నావో అప్పుడు నిజంగా నువ్వు ఆ యొక్క ప్రభుతో ఉంటావు. దేవుని స్తోత్రం. ప్రభు నీలో ఉంటాడు. జరా పాడతాం మనమేమని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణో నీ శరణో పడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లవై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయ్యో పలుమార్లవై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం
మస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. నీ ఆత్మ అప్పగించుకుంటే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే, ప్రభువా ఈ నూతన సంవత్సరం తండ్రి నేను అనేక సార్లు వెనక్కి లాగేశాను ప్రభువా, నేను వెనక్కి అడిగేశాను ప్రభువా, అయ్యా నువ్వు కోరుకున్నప్పటికీ దేవా నేను నాయన నిన్ను కోరుకోలేదు ప్రభు అని ఒకవేళ వెనక్కున్నావేమో సహోదరి. మొదటి శుక్రవారం దేవుని తన సేవకులందరూ మాట్లాడారు కదా, దేవుని మన అందరం కోరుకున్నాం. 31ని కోరుకున్నాం లేదా? నాకు మంచి వాగ్దానం రావాలి ప్రభువా, ఈ సంవత్సరం బాగుండాలి ప్రభువా, దేవా పిల్లలు బాగుండాలి కోరుకున్నాం లేదా? దేవుని మనం కోరుకున్న మంచిదే, నీ కోరిక దేవుడు సిద్ధింపచేయను గాక. కానీ మనం ఏం చేయాలని తెలుసా? దేవుణ్ణి మనం కోరుకోవాలి. దేవుడు మనం కోరుకున్నాం కదా, దేవుడు కూడా మనలను కోరుకు. ఎలాగా? దావీదులాగా. దావీదు ఏమన్నాడు? నేను కోరుకును నా సేవకుడు ఇతడే. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని కోరుకున్నావు, నేను దేవుని కోరుకున్నాను. ఏమండి, దేవుడు కూడా మనల్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి సమర్పించుకున్నావు మంచిదే. ఆ పాటలో మనం పాడం, పలుమార్లు వై తొలగినాను దేవుని పరలోక దర్శనం నుండి తొలగిపోయిన తర్వాత ఇంకా ఆ రెండో పాట లైన్లో ఉంది, విలువైనటువంటి నీ దివ్య పిలుపును నేను జీవించలేదు. ఈ సంవత్సరంలో 2024 జీవించలేదు ప్రభా, 2025లో అయినా నీకు తగినట్లుగా నేను జీవిస్తాను. అలా అప్పుడే పరిపూర్ణమైన సంతోషం దేవుడు నాకు ఇస్తాడు. అల్పకాల సంతోషం కాదు, సినిమా చూసి సంతోషం కాదు, లేకపోతే ఏదో మత్తులో సంతోషం కాదు, లేకపోతే ఏదో తిండినప్పుడు సంతోషం కాదు. రాత్రి ఒక ఆయన పెద్ద ఆయన సాక్ష్యం చెప్తే నాకు బాధ అనిపించింది. కొంతమంది సాక్ష్యాలు కూడా సరిగా ఉండట్లేదు. పెద్ద అతను ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి సంఘ పెద్ద, పంచి కట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని చక్కగా నిలబడితే అంత ఎత్తున ఉంటాడు మనిషి. కానీ సాక్ష్యం చెప్తా అంటున్నాడు, నేను 3 గుంటల పొలం కొన్నాను, 30 ఎకరాల కొడుకు 30 లక్షలు ఎట్టి ఇల్లు కట్టాను, ఇంకో కొడుకు 25 లక్షలు ఎట్టి ఇల్లు కట్టాను, స్థలం కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను, ఇదే చెప్తున్నాడు తప్ప అక్కడ దేవుని మహిమపరచట్లేదు. దేవుని నామాన్ని అక్కడ మహిమ అన్నటువంటి మాట రావట్లేదు. నువ్వు పొలం కొంటే ఎవడికి, ఇల్లు కట్టుకుంటే ఎవరికి, బంగారం కొంటే ఎవడికి, ఇంకోటి అన్నాడు నేను బండి సర్వీసింగ్ ఎంతకి లేను, ఆడంటున్నాడు కోడిగుడ్లు అమ్ముకుంటాడు, ఇలా కూడా వస్తాడు పదలపోరాడిది అంటున్నాడు, అప్పు తెచ్చండి 6 కాసులు బంగారం కొన్నానండి నేను, దేవుడు నాకు బంగారం ఇచ్చాడండి అంటాడు. అప్పు తీర్చకపోతే బంగారం పట్టుకుపోతాడు. ఇదేం సాక్ష్యాలండి అయ్యే? అప్పు దేశం అంటే ఏం చేయాలంటే 6 కాసులు బంగారం కొన్నాడంట, ఇంతకు భార్య లేదు అడికి, మరి ఎవరికి ఇస్తాడు అంటే తెలదు. కానీ చచ్చిపోయింది మొన్న 3 సంవత్సరాల క్రితం చనిపోయింది అది. మరి కూతురికి ఇస్తాడో లేకపోతే ఎవరికి ఇస్తాడో లేకపోతే మరి కూతురు ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏమండి ఎందుకని సాక్షి, అటువంటి సాక్ష్యాలు ఎందుకండి? 5 లక్షలు ఎట్టి ఇల్లు కట్టి ఎవడ కట్టావు? నీ కొడుకు కొట్టావు. అప్పుడు ఏమన్నా నువ్వు? దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, స్తోత్రం చెప్పండి. దేవుని దైవాలు ఇల్లు కట్టుకున్నానండి, దేవుని దైవాలు పెళ్లి చేశానండి, దేవుని దైవాల పొలం కొనుక్కున్నానండి, దేవుని దైవాల ఆయన నామాన్ని ఏం చేయాలి? అది సాక్ష్యం. అంతేగాని నీ డబ్బా నీ గొప్ప నీదంతా డబ్బా వేసుకో ఎందుకయ్యి? ఇంకోటి ఏంటంటే శుక్రవారం జరిగిన ప్రార్థన ఎంతో క్రమంగా చక్కగా జరిగింది. రాత్రి జరిగిన ప్రార్థన ఎలా ఉందంటే నిజం చెప్పకూడదు కానీ ఏదో చూడ అంటారు కదా, అప్పుడు కుక్కలు పిక్కులు ఇస్తాకుండా చూడాలి, ఎవరి గోల ఆడదండి. మేము ప్రసంగం చెప్పుకుంటున్నా వాళ్ళు గొడవలదే. ఎందుకంటే ఈ భోజనాలు పెడుతున్నారు, ఈ మధ్యకాలంలో భోజనాల కోసం వస్తున్నారు తప్ప నిజమండి మీటింగ్ అక్కర్లేదు, వాళ్ళకి ఈటింగే కావాలి. తర్వాత ఈటింగ్ కాగానే స్లీపింగ్ కావాలి. అంతేనా అమ్మా? మీటింగ్ అక్కర్లా, ఏం కావాలి? ఈటింగే, అంతే. అందుకే నేను అనుకున్నాను అనమాట, రాత్రి మీరు ఫోటో చూసారు లేదు, అంతమంది వచ్చారు, అసలు రారు, ఇంటికాడ కూడా రారు. కానీ మీరు చూసారు గ్రూప్లో పెట్టాను, అంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే తర్వాత తెలిసింది నాకు. అందుకే 9 గంటలు ముగించేమన్నారు, భోజనం పెట్టేమన్నారు, ఇక ఆడాడు అయిపోయింది. అసలు అక్కడ 4 సేవకులు కానీ ఒక్కళ్ళకి ఒక్క మాట కూడా ఎవరికై అసలు మనసులోకి వెళ్ళా. అర్థమైందా?
విలువైనటువంటి దేవుడు దివ్యమని పిలిపించాడు. అయినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రంగా. చూద్దాం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక అక్కడే ముందుంటుంది 2వ అధ్యాయం. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడిన. ఆవిచేయండి ఒకసారి. ఏ శోధనలంట? 1, 2? మరి అమ్మ వెళ్ళిన కాడి నుంచి మరలా 6 నెలలు కూడా ఓ మాట చెప్పింది, ఎక్కడికంటే అక్కడే. అప్పుడు అన్నిది అయ్యి బాబో ఎక్కడ మాత్రం నరకమండి అన్నిది. లాజరు ఎక్కడ నరకం అనేది? ఇక్కడే నరకము. ఇప్పుడేం చెప్పింది? ఎక్కడికంటే. స్తోత్రం కలుగును గాక. నిజమే, నరకం లాంటివే. మామూలెట్టి ఏంటి వాళ్ళు కొడుతుంటే మరి నరకం కదా, అంటిచ్చేస్తే నరకం కదా, ఏమండి గోడ నుంచి గెంటేస్తే నరకం కదా. అర్థమైందే? ఆ సహోదరు చెప్పింది బాబా అసలే సున్నితమైనటువంటి సుమతి, సున్నితమైన సుమతి. వాళ్ళ ఆయన ఒకసారి ఎప్పుడో కానీ కేకలేస్తుండే చాలు కళ్ళంటే ఉడవడ వచ్చేస్తాను. నేను అప్పుడు గుమ్మకాడికి వెళ్ళాను. అప్పుడే వెళ్తా ఉంటాను నేను, ఎటు మరి తెలియదు నాకు. వెళ్ళినప్పుడు బాబు నన్ను చూసి ఈ కళ్ళలో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఏం చేస్తుంటే తుడి చేసుకుంది. వాళ్ళ కళ్ళు కనపడలా, అయినా నేను కనిపెట్టేశాను. దేవునికి స్తోత్రం కలుగా. అటువంటి ఆవిడ ఆ కింద పడుకుని ఏమంటే ఆ యొక్క ఆ కొళ్ళంతా కూడా ఎలర్జీ వచ్చేసి పాపం రోజు అనుకుందంట, ఆ ఇంటి వెనకాలనా సముద్రం ముందు కాస్త డోర్ కానీ ఒకవేళ తెలుసున్నా కానీ లేకపోతే ఎవరు లేకపోయినా కానీ వీలైతే అందులో పడిపోయి చచ్చిపోతాం అనుకుందా. నానా విధములైన శ్రమలు, ఎన్నో శ్రమలు ఇప్పటికీ కూడా ప్రజెంట్ ప్రతి వారికి ఉన్న శ్రమలు లేవట్లేదు, అందరికి ఉన్నాయి. అయితే ఇక్కడ అన్నాడు, మీరు నానా విధముల శోధనలు పడినప్పుడు అంట అది మహానందమని. అది కష్టం మనకే ఎంచుకుంటాం అసలే. అయ్యో బాబోయ్ నేను పడలేనండి బాబా, నేను బతకలేండి బాబా, నేను రాలేనండి బాబు, నేను చేయలేండి బాబు అంటాం. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి. స్తోత్రం కలుగాక. సహోదరులారా, మీ విశ్వాసం అది ముందు నీకు ఉండవలసింది విశ్వాసం. మీ విశ్వాసం కలుగు పరీక్ష. ఏంటి పరీక్ష? పాస్ అవుతావు, ఉత్తీర్ణులు అవుతావు, ఉత్తీర్ణుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమండి పరీక్షకు ఓర్పును పుట్టించనని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకోండి. స్తోత్రం కలుగాక. యేసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం. నేను యేసుప్రభు కొండ మీద ప్రసంగం తీసేయాలి, మీరు అంత ఆలోచన కలిగి ఉండాలి అసలే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము, చూసారా, ప్రభు నిమిత్తము, క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము బాప్తిసం పొందినందుకు, రక్షణ పొందినందుకు, దేవుని దగ్గరికి వచ్చినందుకు, కొన్నిసార్లు ఇందా చెప్పారు కదా ప్రార్థన చేసుకోవడానికి చేస్తున్నందుకు వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. అసలు ప్రార్థన ఏమండి చేయటం వల్ల అనేకులకు ఆశీర్వాదం కదా. అది అక్కడున్న వాళ్ళ కొరకు చేస్తావు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ కోసం చేస్తావు, దేశాల వారి కొరకు చేస్తావు ప్రార్థన. కానీ ఆ ప్రార్థన ఏం చేస్తుందంట? ఆటంకపరుస్తున్నారు. ప్రార్థనే చేయకూడదు అని వారు మాట్లాడారు. అయినప్పటికీ అందుకనే కొన్నిసార్లు ఏమండి ఎలా ఉండాలి తెలుసా? మనం పాములు వలనంట వివేకంగా ఉండాలంట, పావురంలాగా నిష్కపటంగా ఉండాలంట. మనం నిష్కపటంగా ఉండం, వివేకంగా కూడా ఉండం. ఎలా ఉంటామంటే గుడ్డే చేలు పడినట్టు ఉంటాం, అజ్ఞానంగా ఉంటాం. పాములాగా ఎందుకంటే తెలుసా? అది అనుకుంటాం మనం చాలాసార్లు, అది కరుస్తుందేమనుకుంటాం. అదేమనుకుంటుంది తెలుసా? వీడు చంపేస్తాడేమనుకుంటుంది. వీడు చంపేస్తాడేమనుకుంటుంది అది అంటారు. మనమేం పెట్టి అది వచ్చి మన మీద. పురుషత్వంలో పనికి వెళ్ళిన వాళ్ళు నలుగురు చెప్తున్నారు మన రాత్రి, ఆడోళ్ళే ఉన్నారంట. ఇక వాళ్ళే కొట్టేశారంట, త్రాసుమని కూడా కొట్టేశారు. దేవునికి స్తోత్రం కాక. ఎందుకంటే వాళ్ళు పని చేస్తారు, పని చేసి కూడా ఒక కళ వస్తుంది. అంతకుముందే ఒక అతను చనిపోయాడు పాము కరిచి మా ఊర్లో. నడదల గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చాడు, చనిపోయాడు ఆయన. పాము ఏమనుకుంటుందంటే అది నన్ను చంపేస్తాను కూడా. అందుకనే కొన్నిసార్లు మనకి ఆ శబ్దం పడుతుంది. ఏది ఆ వెళ్ళిపోతున్నప్పుడు శబ్దం. అందుకని అది ఏం చేస్తుంది? వివేకంగా తప్పించుకుంటుంది. వివేకంగా ఏం చేస్తుంది? తప్పించుకుంటుంది.
పౌరం ఏం ఎలాగుంటుంది తెలుసా? నిష్కపటంగా ఉండాలి. అంటే కపటం లేకుండా. మనలో ఏముంటుందంటే వివేకం ఉండదు, నిష్కపటం ఉండదు, కపటం ఉంటుంది, అసూయ ఉంటుంది, దుర్నీతి ఉంటుంది, దుర్మార్గత ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ ఉండిపోయటం వల్ల ఏమండి సంతోషం మనకు దొరుకుతలేదు. కాబట్టి ఇక్కడ అన్నాడు, ప్రభువు నిమిత్తమంట జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు అబ్బాయి కష్టమది మనకే. ఏంటి నిందించేస్తుంటే కొట్టేస్తుంటే ధన్యులమా? నువ్వు 10 మాటలన్నా నేను ఒక్క మాట అనుకున్నా, బైబిల్ పక్కనంటే చూడు నా పనేంటో. బైబిల్లోనే మాట్లాడేస్తున్నా నీ నోరు అసలు ఎక్కడున్నావో తెలియట్లేదు. కొన్నిసార్లు నిన్ను ఎలాగ దేవుడు రక్షించాడో అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఉన్నాడని తెలుస్తుందో నీకు అసలే? ఏది నీలో? ప్రభు అంటున్న మాట, నా నిమిత్తం నా కొరకు మిమ్మల్ని అబద్ధం చేస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు చెప్తారు. చెడ్డ మాటలు అంటే తెలుసా? లేనిపోయింది అనమాట. అమ్మ ఏంటి లేనిపోయింది. కొన్నిసార్లు మనం కూడా లేనిపోయింది నెత్తిపోనుకుంటామంట. ఏమనుకుంటా అంటే దిగమని, కిందకి దిగమని మాట. ఎందుకు బాగుకోవాలి నువ్వు? అందుకని మనం చదువుకున్నప్పుడు ఒక పాట ఉంటుంది, ఏదో ఉంటుంది కదా, కాలు కడగనేలా అడుసు. కరెక్ట్, నేను ముందు చెప్పాను, అడుసు తొక్కనేలా కదా. అసలు అందులో నువ్వు తొక్కుతావు ఎందుకు? ముందు కాలు కడుక్కోవడం ఎందుకు? ఆ కడిగిందైనా ఒకవేళ శుభ్రంగా కడుగుతున్నావంటే లేదే. అర్థమైందా? నువ్వు పాపంలో పడతావు ఎందుకు? ఆ దుర్మార్గంలో పడతావు ఎందుకు? ఏమండి బాధపడతాం ఎందుకు? సంతోషం లేకుండా పోగొట్టుకోవడం ఎందుకు? సమాధానం లేకుండా ఉండటం ఎందుకు? కాబట్టి అబద్ధం వల్ల చెప్తా ఉంటారు, అయినను మీరు ధన్యులు అని చెప్తూ కింద చూడండి 12 సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగునని ఇలాగు వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. దేవునికి స్తోత్రం. నిన్నే కాదు, నన్నే కాదు, ఎవరినే? అర్థమైంది. అందుకనే ఆ పితరులు ఆ త్యాగం చేశారు. వాళ్ళు క్రీస్తు కొరకు వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఇలా నిలబడగలిగాం. ఆమేన్. అర్థమైందా? ప్రభు కొరకు మనం నిలబడగలం. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఒకసారి అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ అన్నటువంటి ఆయన ప్రెసిడెంట్గా ఉన్న దినాల్లో అబ్రహాం లింకన్ ఆ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఒక పెద్ద వేదిక మీదకి వస్తున్నాడు. ఆయన వెనక అనేక మంది పార్లమెంటు సభ్యులు, సెనాట్ సభ్యులు, ఆ యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయన వెనకాల వస్తున్నారు. జాతకం వస్తుంటే అందులో ఒక దొరగారు, అమెరికా దేశంలో దొరగారు, మిస్టర్ అబ్రహాం లింకన్ కమ్ యూ అన్నాడట, పిలిచాడట. ఆయన దేశానికి ప్రెసిడెంట్. ఎవరో చెప్పండి పేరు? అబ్రహాం లింకన్. సరే, అయినా కానీ ఆయన వచ్చి ఆ దొరగారి ఎదుట నిలబడితే ఆయన కూడా ఒక నాయకుడే, పిలిచిన వాడు. ఈయన ప్రెసిడెంట్ దేశానికి. అంతమంది జనంలో ఆ దొరగారు అన్నాడట, మీ తండ్రి మాకు తెలుసు, మీ ఫ్యామిలీ అంతా మాకు తెలుసు, మీ తండ్రి గారు మా కుటుంబానికి, మా ఫ్యామిలీ ఎంతటికి కూడా చెప్పులు కుట్టేవాడు అన్నాడట. ఏమన్నాడు? అసలు అక్కడ సందర్భం కాదు, అదొక సభ. ప్రెసిడెంట్లు, ఆ యొక్క పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పెద్ద సభది. ఆ సభలో అవమానపరచాలని ఎందుకో తెలియదు కానీ మొత్తం మీద దానిలో మనసు ఎందుకు వచ్చింది ఆ మనసు తెలియదు కానీ, పిల్లారా మీ తండ్రి మా ఫ్యామిలీ, మా కుటుంబం అంతా కూడా చెప్పులు కుట్టేవాడు అన్నాడట. అందరూ పక్కపక్క నవ్వేశారట. అమ్మ వినండి, అందరూ పక్కపక్క నవ్వేశారట. నవ్వుగానే పిల్ల గమనించండి, ఇతడు ఏమాత్రం కూడా తొనకుండా బెనకుండా నిండుకుండలాగా నిలబడి అప్పుడు అన్నాడట, సార్ మీ పేరు నాకు తెలియదు కానీ మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. మా తండ్రి గారు మీ ఫ్యామిలీ అంతటికి తెలుసు చెప్పులు కుట్టారు అంటారు కదా. ఒక విషయం, ఇప్పుడు మీ చెప్పేదైనా పాడైపోతే, మీ బూట్ ఏదైనా పాడైపోతే నేను కూడా చెప్పు కుట్టగలనండి అన్నాడట. ఏమన్నాడు? నా తండ్రే కాదు, నేను కూడా చెప్పులు కుట్టగలను, షూ బాగు చేయగలను. మీ షూ కానీ మీ చెప్పు కానీ ఏదైనా పాడైపోతే తీసుకురండి అన్నాడట.
మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ అది అబ్రహాం లింకన్ ప్లా గమనించండి. ఆ రోజున ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, నేను కూడా పని చేయగలండి, నాకు కూడా చెప్పులు కూడా వచ్చండి అనగానే సభలో నవ్విన వాళ్ళందరూ కూడా నోటి మీద వెలేసేసారు. తన్ను తాను ఏం చేసుకున్నాడు? దేవునికి స్తోత్రం కలగాలి. నవ్విన వారు నోళ్ళు ఏమైపోయినాయి? మూసుకుపోయి. అందుకే నేను అంటాను, నిన్ను గురించి ఒకళ్ళు ఎవరైనా నవ్వారేమో, అవమానపరిచారేమో, నిందలేశారేమో, అబద్ధ మాటలు చెప్పారేమో, లేనిపోని కల్పితాలు చెప్పేశారేమో, అయినా కానీ నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. స్తోత్రం. తగ్గించుకుంటే హెచ్చించబడతా. చరిత్రలో నిలిచిపోయాడంటే అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా. ఆయన తర్వాత చాలామంది ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎవరో ట్రంపా ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమండి ఆలోచించండి దేవుని సంగమాధ్యములారా. ఇక అంటున్నాడు కదా, చివరి వచ్చులు అంటాడు 12వ వచనంలో, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అదిగో, ఎలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలు కూడా హింసించారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి దేవులారా, ప్రభువులో మనం సంతోషించాలి. ఎవరిలో? ఇంకా ఉంది, నేను చెప్పాలనుకున్నా కానీ టైము చాలా సమయం అయిపోయింది. సాక్ష్యాలు విన్నాం. రెండోది మీరు ఆలస్యంగా రావటం. దయచేసి సంఘ బిడ్డలందరికీ నేను మనవి చేస్తున్నాను, చేతులు దండ పెడుతున్నాను. నూతన సంవత్సరాన్ని ఒక తీర్మానం చేసుకోండి. వండుకోవద్దు, తినొద్దు, మీ పనులు చేసుకోవద్దు అంటలేదు నేను. ఇవన్నీ చేసుకొని సమయానికల్ రావడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వండి. నేను మొన్న చెప్పాను కదా 1వ తారీఖున, ఈ సంవత్సరంలో దేవుడు నా నోట ఆయన మాట ఇంకా ఉంచాడు. స్తోత్రం కలుగాక. ఆయన ఉంచాడు కనుక ఆ మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి చోటు ఇవ్వండి. మనసుల్లో వాక్యాన్ని ఉంచుకోండి. వాక్యం ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు భయపడదు. స్తోత్రం చెప్పండి. మా నాన్నవాడు రే చదువు 3 నేత్రం అనేవాడు. ఏ నేత్రం చెప్పండి? ఏ నేత్రమా? చదువు 3 నేత్రం అనేవాడు. నాకు అర్థమైంది కదా, 2 కళ్ళు నేత్రాలు ఉంటే 3 కళ్ళు ఏంటి అనుకునేవాడు. నాకు తెలియక ఏమనేవాడి 3 కళ్ళు ఏంటి అనుకున్నావు. అంటే ఏంటనమాట, ఇప్పుడు మనం దారిలో వెళ్ళినప్పుడు కళ్ళు ఉంటే ఏం చేస్తాం? అన్నీ కనపడతాయి కదా. అలాగే చదువు ఉంటే నీకు జ్ఞానం వస్తుందిరా, అది 3వ నేత్రం రానివాడు. నాకు అర్థం కాదు కదా, తెలిసేది కదా నాకు. అర్థమైందండి? అలాగే దేవుని వాక్యం మీలో ఉంటేనమ్మా, మీలో ఉంటే ఏదొచ్చినా కానీ ధైర్యంగా మనం నిలబడతాం. స్తోత్రం చెప్పండి. దుఃఖం వచ్చేసింది అయినా సంతోషిస్తాడు దేవుడు. దుఃఖం వెనకాల ఏమవుతాడు దేవుడు? అర్థమైందా? కీడు వచ్చేసింది, కీడు వెనకాల దేవుడు మేలుంచుతాడు. అదనమాట. అందుకే ప్రభువులో మనం సంతోషిద్దాం. లోకంలో సంతోషం మనకొద్దు, అల్పకాల సంతోషం వద్దు, క్షణకాలం ఉండే సంతోషం ఎందుకు? ఏమండి కొంతమంది చూడండి, పండగలో సంతోషం, పండగ అయిపోవడం వల్ల ఏంటి దండగలాగా ఉంటుంది. అలాగొద్దు. నిత్యము సంతోషంతో మనం ఉందాం. దేవుని స్తోత్రం. నిత్యము ఆనందంతో మనం ఉండాలంటే, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావు, నాతో రా ప్రభువా, నీ కరుణ నాపై చూపు ప్రభువా. దేవా, నా సొంత ఆలోచనలు కాదు నాయన, నా సొంత ఉద్దేశాలు కాదు నాయన. ఇక అంటాడండి ఒక మాట, నా సొంత ఆలోచనలు కలిగించే నష్టమంట. మన సొంత ఆలోచన ఏంటంటే కలిగిస్తాయి నష్టానంట. నీకు కలిగిన ఆలోచనలు నాకు లాభం అన్నాడన్నమాట. ఏమన్నాడండి? ఏమండి? ఎందుకంటే ఆయన ఆలోచన కర్త. స్తోత్రం కలుగాక. కరుణగల దేవా అనేటువంటి పాటలో మొదటి స్థానంలో ఉంటుంది చూడండి. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగి ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగి ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, 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 నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ
జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. హల్లెలూయా. హల్లెలూయా. నా సొంత ఆలోచనలు ఏం చేసాయి? కలిగించే నష్టం. కొన్నిసార్లు వాళ్ళు కలిగించారు, వీళ్ళు కలిగించారు, వాళ్ళని వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారంటాం కదా. మన ఆలోచనలు కూడా ఏం చేస్తాయి కొన్ని. అందుకే మనం సొంతంగా మనము ఆలోచనల కంటే దేవుని మీద ఆలోచన కలిగి, దేవుని మీద భారం కలిగి మనం ఉండడం మంచిదండి. స్తోత్రం. కొన్నిసార్లు దేవుని మీదే ఉన్నాం కదండి అంటాం, అయితే మనుషుల వల్ల వస్తాయి కొన్ని నిందలు. నాన్నవారు వస్తూ ఉంటే నిందలు. ఇందా సహోదరు చెప్పింది కదా, నాన్న వాళ్ళు నాకు ఎవరు సహాయము చేయలేదు, కానీ దేవుడు నా సహోదరు ద్వారా, ఇతరుల ద్వారా నాకు సహాయము చేశాడు. నేను మరలా నా ఇంటిలోనికి, నా కుటుంబంలోకి, నా సంఘంలోనికి, నా సేవకుల దగ్గరికి నా యొక్క గృహాన్ని నడిపించాడు నా దేవుడు. దీని స్తోత్రం. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభం. దేవుని ఆలోచనలు మనకు లాభం ఇస్తాయి, మన ఆలోచనలు మనకు నష్టాన్ని ఇస్తాయి. కాబట్టి ఆలోచనకర్త, నీ ఆలోచన నాకు క్షేమము, నీ ప్రేమే చూపకపోతే నేను ఏమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదు అసలే. అండ్ ఊపిరి లేనప్పుడు ఏమంటాను చెప్పండి? చచ్చిపోయాడు. ఏమంటారేమన్నా? ఊపిరి వెళ్ళిపోయింది, ఊపిరి లేదు. కానీ దేవుడు కరుణగల దేవుడు అండి. ఈ జీవితం, ఈ యొక్క బ్రతుకు ఆయన ఇచ్చిందండి. కాబట్టి ఆయనలో మనం సంతోషంగా, ఆయన ఇచ్చే సమాధానం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రభు బల్లారదలోకి వెళ్దాం.